హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్. ఈరోజు నేను చూపిద్దాం అనుకుంటున్న రెసిపీ కొబ్బరి అన్నం అండి. ఇది మనకి సండే సూపర్ స్పెషల్ టిఫిన్గా మనం చేసుకోవచ్చు. ఇది హెయిర్ గ్రోత్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దానికి కావలసినవి ఏంటో చూద్దాం. కొబ్బరి ముక్కలు, అలాగే మన ఇంట్లో మనకి లభించే వెజ్జెస్ కూడా వేసుకోవచ్చు. అంటే పొటాటో, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ సరిపోతుంది. కొబ్బరి ముక్కలు అన్నీ తీసుకున్నానండి. అన్ని కొబ్బరి ముక్కలు అయితే మనకి హ్యాపీగా ఒక 7 గ్లాసెస్ ఆఫ్ రైస్కి మనం చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. దానికి మన మిక్సర్లో వేసుకుందాము. సో మిక్సర్ జార్ కూడా తీసుకున్నాను నేను. ఇది 2 టైమ్స్ కింద వేసుకోవచ్చండి మనం మిక్సర్లో. ఇలా నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను. క్యారెట్ ముక్కలు అవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఫస్ట్ హాఫ్ వేసుకుందామండి. హాఫ్ వేసాను మిక్సర్ జార్లో. ఇలా గ్రైండ్ చేశానండి. ఇలా బాగా గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు వాటర్ కూడా వేసుకుని చేయాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మనం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. బాగా బ్లెండ్ అయిన తర్వాత మళ్ళీ తీసి చూద్దాం. ఇదిగోండి, చాలా ఫైన్ పేస్ట్లా వచ్చింది. దీంట్లో మనం ఇంకా వాటర్ పోసుకొని మనం స్పూన్తో మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మిక్సర్ పట్టక్కర్లేదు. ఇలా మనం చేసుకుంటే మనకి ఫైన్ మిల్క్ లాగా కొబ్బరి పాలు చక్కగా వస్తాయి. ఇలా 2 సార్లు కింద మనం వేసుకుంటే మనకి మొత్తం కొబ్బరి పాలంతా కూడా రెడీ అవుతాయి. ఇలా ఫస్ట్ మనం కొబ్బరి పాలను తయారు చేసుకోవాలి. తర్వాత స్ట్రెయినర్తో చక్కగా స్ట్రెయిన్ చేసుకోవాలి. కొబ్బరి పాలు మనకి ఫైన్గా చక్కగా వస్తాయి. చూడండి, ఇలా స్ట్రెయిన్ చేయాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. అలా మనం సెకండ్ టైం కూడా వేద్దాం. మిగిలిన ముక్కలకు కూడా వేద్దాం. ఇలా స్ట్రెయిన్ చేసుకొని మనం స్పూన్తో గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనకి ఫైన్ జ్యూస్ లాంటిది వస్తుంది. చూడండి ఎలా ఉందో. కొబ్బరి పాలు చాలా చిక్కగా వచ్చాయి కదా. ఇలాగే మనం మిగతా ముక్కలు కూడా చేసుకోవాలి. అవి కూడా చేసుకుందాము. అవి కూడా చేశానండి. చూడండి, వాటర్ కూడా కలిపాను. మళ్ళీ స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోవడమే. ఇలా మొత్తం కొద్దిగా వాటర్ పోసుకొని చేసుకొని తర్వాత ఫుల్ లిక్విడ్ వేసుకొని మనము ఇలా మిక్సీ జార్లో వేసుకుంటే మనకి ఫైన్ అలాగా కొబ్బరి పాలు రెడీ అవుతాయి. తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. మనం ఫస్ట్ పెద్ద కుక్కర్ తీసుకున్నాను నేను. 7 గ్లాసెస్ ఆఫ్ రైస్కి చేద్దామని చెప్పి. మన ప్రెషర్ కుక్కర్ గ్లాస్ ఉంటుంది కదా, అది సరిపోతుందండి. ఆ గ్లాస్ నేను కొలత కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆయిల్ వేసుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం ఈ మసాలా దినుసులు వేసుకోవాలి. అంటే యాలకులు, దాల్చిన చెక్క, ఫలావాకు సరిపోతుందండి. అవి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ కూడా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 4 స్పూన్స్ సరిపోతుందండి. అంటే 4 టేబుల్ స్పూన్స్ అంటే టీ స్పూన్స్ కంటే కొంచెం పెద్దగా ఉంటాయి కదా. మనం షుగర్ అవి వాడతాం కదా, ఆ స్పూన్స్ అన్నమాట. అది వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అలా మిక్స్ చేస్తూ, దాని తర్వాత మన దగ్గర ఉన్న కొత్తిమీర, కరివేపాకు ఏమి ఉంటే మీకు అవి చక్కగా వాష్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత రైస్ నేను ఆ కొలతకి తీసుకున్నానండి. ఆ గ్లాసు చూసారు కదా, ఆ గ్లాస్వి 7 గ్లాసెస్ తీసుకున్నాను. దానికి డబల్ వాటర్ వేస్తే సరిపోతుంది. బాగా వాష్ చేసేసుకుని రైస్ని మనం ఆ రైస్ కూడా వేసి బాగా కలిగి తిప్పాలి. ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత మనము హైలో పెట్టుకొని, లో టు మీడియం లో ఉంది కదా ఇప్పటిదాకా వెజ్జీస్ అది కుక్ అవుతున్నప్పుడు, ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. పెట్టుకుని మనం మిక్స్ చేసిన తర్వాత మన కొబ్బరి పాలని మనం తీసుకోవాలి. సేమ్ అదే గ్లాస్ కొలతతో డబల్ తీసుకోవాలి. నేను 7 గ్లాసెస్ తీసుకున్నానండి. సో 14 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ మనం వేసుకోవాలి. కొబ్బరి పాలు వేసుకున్నాం కదా, బాగా స్టిర్ చేసుకోండి.
దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టే తప్ప ఏ మసాలా పౌడర్స్ వేసుకోక్కర్లేదు. చాలా టేస్టీగా వస్తుందండి. ఏమీ వేసుకోక్కర్లా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. తగినంత ఉప్పు, మీరు సాల్ట్ వేసుకుంటే సాల్ట్ వేసుకోండి, లేదంటే కల్లుప్పు అంటే కల్లుప్పు, అది చూసుకోవాలి, టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇలా బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. సాల్ట్ తగినంత వేసుకోవాలి కదా, కాబట్టి టేస్ట్ చూసుకుని మాత్రం వేసుకోండి. ఇంకొంచెం పడుతుంది అనిపించిందండి. వన్ స్పూన్ ఆల్రెడీ వేసాను కదా, ఇప్పుడు 1.5 to 2 స్పూన్స్ పడుతుందండి. ఇలా ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని 1 విజిల్ వస్తే సరిపోతుంది. 1 విజిల్ వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. వెంటనే ఆఫ్ చేసేయాలి. ఇలా కుక్కర్ పెట్టుకున్నప్పుడు మాత్రం మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. 1 విజిల్ అయిపోయిందండి. వెంటనే నేను టర్న్ ఆఫ్ చేసేసాను. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగుంటుంది. ఇలా వస్తుంది మనకి సండే సూపర్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కింద మనం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.